Hi friends, welcome to TechNews episode 957. ఈరోజు డేట్ February 12th, 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీరాద్రీలోకి వెళ్తే మీకు అమెజాన్లో కొన్ని మ్యూజిక్ ప్రొడక్ట్స్ మీద సూపర్ లూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 45% కూపన్స్ ఉన్నాయి. సో గిటార్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2-3 యాడ్ చేస్తాను. ఎవరైతే ఇలాంటి గిటార్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి మీకు దగ్గర 7,000 దాకా ఉండేవి 3,490 రూపాయలకేమో వస్తుంది. 45% డిస్కౌంట్ కూపన్ కోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక లుక్ అయితే వేయండి. కొన్నిటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇలాంటివి ఇంకా మార్నింగ్ కూడా చాలా వరకు డీల్స్ వచ్చినాయి. సో కొంచెం యాక్టివ్గా ఉండండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. పెద్ద లూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి పోకో February 15వ తారీఖున మన ఇండియాలో పోకో M4 Pro 5Gని లాంచ్ చేయబోతుంది కదా. సో దీనికి సంబంధించిన కలర్స్ అనేది రివీల్ అయిపోయినాయి. ఇవి మన ఇండియాలో కూడా మొత్తం 3 కలర్స్లో వీళ్ళు తీసుకురాబోతున్నారు. పోకో ఎల్లో కలర్, అలాగే బ్లూ కలర్, అలాగే బ్లాక్ కలర్, ఈ 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ లైక్ ఇంతకుముందు మీకు పోకో M3 Pro 5G ఉంది కదా, సేమ్ దాంట్లో కూడా ఇలాంటి 3 కలర్స్ తెచ్చినట్టున్నారు కదా. ఇప్పుడు రాబోతున్న ఈ వేరియంట్లో కూడా మనకి ఈ 3 కలర్స్ వెళ్ళి తీసుకురాబోతున్నారు. ఇది గ్లోబల్గా లాంచ్ అయిన రెడ్మీ నోట్ 11 కావచ్చు, చైనీస్ రెడ్మీ నోట్ 11 కావచ్చు, మన ఇండియాలో రెడ్మీ నోట్ 11T కావచ్చు, ఇలాంటివి అలాగే ఉంటుందన్నమాట. ఒకసారి చెక్ చేయండి. ఇది February 15వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ వెరీ సూన్ మన ఇండియాలో ఇంకొక బడ్జెట్ మొబైల్ని లాంచ్ చేయబోతుంది. అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయొచ్చు. దీని పేరు మైక్రోమాక్స్ ఇన్ 2 అనమాట. రీసెంట్గా వీళ్ళు ఇన్ నోట్ 2ని లాంచ్ చేశారు కదా, ఇదేమో ఇన్ 2. సో దీంట్లో 6.5 inches వరకు ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ మీడియాటెక్ హీలో G88 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 48+2+2, ఫ్రంట్ సైడ్ మీకు 8 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు ఈ ఫోన్ లాంచ్ చేయొచ్చు. అండ్ ఇది స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. అండ్ స్టిల్ ఇది లాంచ్ అవ్వబోయేది మాత్రం ఆండ్రాయిడ్ 11 మీదే లాంచ్ కాబోతుంది. ఇది కూడా మళ్ళీ స్టాక్ ఆండ్రాయిడ్ అని వీళ్ళు బాగా ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో అయినప్పుడు కూడా వీళ్ళు ఆండ్రాయిడ్ 11తోనే ఇది కూడా లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఫైనల్గా వాట్సాప్ వెబ్ వర్షన్కి, అంటే మనకి డైరెక్ట్గా సిస్టంలో ఇన్స్టాల్ చేసుకునే వర్షన్ ఉంటుంది కదా, సో దీంట్లో వీడియో కాల్ సపోర్ట్ అలాగే ఆడియో కాల్ సపోర్ట్ రెండింటిని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఎవరైతే వాట్సాప్ వెబ్ ఎక్కువగా వాడుతుంటారో ఒకసారి చెక్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్లో మీకు ఈ ఫీచర్ అనేది వీళ్ళు యాడ్ చేశారు. జనరల్గా వాట్సాప్ వెబ్ చాలా తక్కువ మందే వాడుతుంటారు. సో మీరు ఎప్పుడైనా వాడుతున్నారా అండ్ మీలో ఎంతమంది వాట్సాప్ వెబ్ని రెగ్యులర్గా వాడుతుంటారు అనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీకి సంబంధించిన రియల్మీ 9 Pro సిరీస్ వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. సో ఈ February 16వ తారీఖున లాంచ్ కాబోతున్న ఈ రియల్మీ 9 Pro సిరీస్లో మనకి హయ్యర్ వేరియంట్ రియల్మీ 9 Pro Plusకి సంబంధించిన రియల్ లైఫ్ ఇమేజెస్ అనేది ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఇండియాలో షేర్ చేశారు, ఇంక్లూడింగ్ మన ఛానల్లో కూడా మనం ట్విట్టర్లో షేర్ చేసినాం. ఒకసారి చెక్ చేయండి బాక్స్ ఎలా ఉంటుంది. అలాగే దీంతో తీసిన కెమెరా శాంపిల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ IMX766 సెన్సార్ దీంట్లో ఉంటుంది కాబట్టి సో సూపర్గా ఉంది కెమెరా అయితే హానెస్ట్లీ. సో నేను రీసెంట్ టైమ్స్లో చూసిన ఈ పర్టికులర్ బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో బెస్ట్ కెమెరా ఫోన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. చాలా బాగుంది ఫోన్ మాత్రం. అండ్ ఇది మీకు ఇంకా చాలా ఫీచర్స్తో రాబోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు వెరీ సూన్ నేను కూడా షేర్ చేస్తాను. అండ్ ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మన ట్విట్టర్ అకౌంట్ ఒకటి ఉంటుంది కదా, సో మనకంటూ ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు ఫాలో అయిపోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అక్కడ తెలుస్తూ ఉంటాయి. ట్విట్టర్లో ఖచ్చితంగా మనకి సపోర్ట్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉందన్నమాట. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడిప్పుడే కొంచెం వెలుగులోకి వస్తున్నాం. మీరు ట్విట్టర్లోనూ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. అది మీరు చేస్తారని అనుకుంటున్నాను. ట్విట్టర్లోకి వెళ్ళి TechFactsRafee అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి, లేదంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, ట్రెండింగ్ లేటెస్ట్ న్యూస్ల కోసం కూడా ట్విట్టర్ అకౌంట్ని మీరు ఫాలో అవ్వాలి. ఇదొక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus వెరీ సూన్ OxygenOS 30ని తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీళ్ళ అఫీషియల్ OnePlus కమ్యూనిటీ ద్వారా తీసుకొచ్చారు. వీళ్ళు ఆల్రెడీ దీని మీద వర్క్ చేస్తున్నారు అండ్ దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా జరుగుతుందన్నమాట. సో వాళ్ళ కమ్యూనిటీలోకి వెళ్ళి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కూడా అవ్వచ్చు. లేటెస్ట్ ఫోన్స్కి వీళ్ళు అప్డేట్ అనేది రోల్అవుట్ చేస్తారు. అయితే ఈ OxygenOS 13 అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నారు. ఏదైతే మనం అనుకుంటున్న యూనిఫైడ్ ఓఎస్ ఉంది కదా, అంటే కలర్ ఓఎస్ బేస్
కేక్ బేస్లో కేక్ మొత్తం కూడా కేక్ ఫామ్ మొత్తం కూడా కలర్ వైస్ ఉంటుంది, పైన లేయర్ మాత్రం ఆక్సిజన్ వైస్కి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి. ఇదే యూనిఫైడ్ వైస్ అని వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా. సో ఇదే ఆ ఆక్సిజన్ వైస్ 13 లేకపోతే సపరేట్గా ఆక్సిజన్ వైస్ అనేది రెగ్యులర్ స్టాక్ మనకి ఏదైతే ఓల్డ్ ఆక్సిజన్ వైస్ మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనేది స్టిల్ కన్ఫ్యూజన్గానే ఉంది అందరికీ. యూనిఫైడ్ వైస్ మాత్రం సెకండ్ హాఫ్ ఆఫ్ 2022లో వస్తుందని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. మరి అదే ఇది వేరేనా, ఇది ఏంటిది, ఇవన్నీ కూడా మనకు తెలియదు. సో వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎవరైతే OnePlus లవర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. OnePlus కమ్యూనిటీలో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఈరోజు వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ మీకు కేవలం 600 రూపాయలకి వస్తుంది. సో నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అయిపోతే అమెజాన్ యూత్ ఆఫర్ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. ఈ యూత్ ఆఫర్లో మీరు మీ ఫ్రెండ్స్కి మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ నుంచి మీరు రెఫర్ చేస్తే అనుకోండి మీకు కొంచెం కమిషన్ వస్తుంది. ప్లస్ మీ ఫ్రెండ్కి జస్ట్ 600 రూపాయలకే ప్రైమ్ అకౌంట్ అనేది వస్తుంది. అంటే మీరు దీంట్లో ఇయర్ మొత్తం కూడా తీసుకోవాలని రూల్ కూడా లేదు. అండ్ దీంట్లో మీకు మంత్లీ అలాగే 3 months ప్లాన్స్ కూడా ఉన్నాయి కదా, వాటిలో కూడా డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ స్టైల్లో మీకు వస్తుంది అనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కూడా 18 నుంచి 24 ఏళ్ళ మధ్యలోనే ఉండాలి. అండ్ మీరు ఫస్ట్ టైం రెఫర్ చేసినట్టు ఉండాలి. రెఫర్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ ఆఫర్ అనేది వర్కౌట్ అయితే అవుతుంది. అమెజాన్ యూత్ ఆఫర్ కింద వీళ్ళు తీసుకొస్తున్నారు. హైయెస్ట్ ఏంటంటే మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఇయర్లీ ప్లాన్ కదా, అది మనకి 1499 రూపాయలు కదా. ఇప్పుడు ఈ యూత్ ఆఫర్ కింద మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీ ఫ్రెండ్ ఎవరైతే జాయిన్ అవుతారో మీ రిఫరల్ ద్వారా వాళ్ళకి మాత్రం జస్ట్ 600 రూపాయలకే వచ్చేస్తుంది. ఇది మాత్రం సూపర్ డీల్ అండ్ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్కి సంబంధించిన ఎక్సలెంట్ డీల్ అనమాట. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఒకవేళ ఇలా ప్లాన్లో కొనుక్కోవాలనుకుంటే ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఇలాంటి డీల్స్ అన్ని కూడా మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లోనే పోస్ట్ చేస్తామని చెప్పాం కదా. సో అందుకని అక్కడ నుంచి మీరు ఫాలో అయిపోండి. ఇలాంటి లూట్స్ డీల్స్ అనేవి మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు తెలుస్తూ ఉంటాయి. వెరీ ఫాస్ట్ రాకెట్ స్పీడ్లో తెలుస్తూ ఉంటాయి. లింక్ కింద ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఫాలో అయిపోండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డే మీకు ఒక మంచి గేమ్, రేసర్ గేమ్ గురించి చెప్తాను. కార్ రేసింగ్ గేమ్, ప్రీమియం మల్టీప్లేయర్ అనమాట. సో దీని రేటింగ్ 4.3 ఉంది. డౌన్లోడ్స్ కూడా 1,00,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రైస్ 299 రూపాయలు, అంటే 300 రూపాయలు. ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా ఉంటుంది సేల్లో. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. గేమ్ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ రేటింగ్ కూడా బాగుంది, 4.3 ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి ఎవరైతే కార్ రేసింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. ముఖ్యంగా టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. ట్విట్టర్ని ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఇది ఒక రిక్వెస్టే, మన ఛానల్ కొంచెం ఎదగాలి అంటే ఖచ్చితంగా ట్విట్టర్లో నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ అనేది కొంచెం పెరగాలి. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ని ఫాలో అయిపోండి. సో వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. దిస్ ఈజ్ హ్యాపీ సైనింగ్ ఆఫ్. జై